హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే వీడియో నచ్చిందంటే మాత్రం ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వీడియోలో ఒక యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసి ఇంత ఫాస్ట్గా గుర్తున్నారా అని అనుకోకండి. మొత్తం వీడియో అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఈరోజు ఒక యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తా అని చెప్పాను కదా, అది అందరికీ కాదండి. ఎవరైతే టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు స్టార్టింగ్లో మనకి ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాము, అసలు నేర్చుకోగలమా, అసలు మనకు వస్తుందా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. వాటి గురించి నేను అయితే ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. టైలరింగ్ నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఏది ఏమైనా అది ఎంత కష్టమైనా నేనైతే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఫస్ట్ అయితే ఇది నా వల్ల అవుతుందా, నేను నేర్చుకోగలుగుతానా అనే మాట పక్కన పెట్టేసేయండి. ఒక వర్క్ మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏది మనకు కళ్ళతో చూసినంత ఈజీగా అయితే ఉండదు. కానీ మనం చేసే వర్క్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అప్పుడు మనం చేయగలగలేదంటూ ఏది ఉండదన్నమాట. ఏదైనా ఒక వర్క్ మనం చేయాలని అనుకుంటున్నామంటే అది కష్టంగా కాకుండా ఇష్టంగా చేసామంటే కంపల్సరిగా నేర్చుకుంటాము. టైలరింగ్ అనేది మరీ అంత నేర్చుకోలేనంత కష్టంగా అయితే ఉండదు. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అయితే పడతామన్నమాట. కనీసం మనకి మిషన్ ఎలా తొక్కాలి అనేది కూడా అర్థం కాదనమాట. మిషన్ తొక్కేటప్పుడు ముందుకే తొక్కుతుంటాం కానీ అదైతే వెనక్కి పోతుంటుంది. మిషన్ కూడా ఒక లైన్గా ఎలా తొక్కాలి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను. మనం డైరెక్ట్గా హెడ్కి గాన్కి తాడేసి మాత్రం తొక్కద్దు. హెడ్కి అయితే తాడు తీసేసి ఓన్లీ ఉత్త మిషన్ మాత్రమే ఒక 2 డేస్ తొక్కినామంటే మనకు అలవాటు అయిపోతుంది అనమాట మిషన్ ఎలా తొక్కాలి అని. స్టార్టింగ్లో మిషన్ కుట్టేటప్పుడు కూడా దారం ఊరికే తెగుతుంది అనమాట. మనమేమో మిషన్ ముందుకు తొక్కబోయి వెనక్కైతే తొక్కేస్తాము. మనకు తెలియకుండానే వెనక్కి తొక్కేస్తామన్నమాట. మనకేమో అర్థం కాదు, ఎందుకు ఇలా దారం తెగిపోతుంది అనేసి అనుకుంటాము. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉత్త మిషన్ తొక్కడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లం అనేదే ఉండదు. అసలు నేను ఇక్కడ తెలంగాణలో మిషన్ ఎలా నేర్పిస్తారో చూసి ఆశ్చర్యపోయినా. అసలు ఇలా నేర్పిస్తారా నేను ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ టైం చూస్తే నేను అలా నేర్పించడము. బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేయాలనుకుంటే మన ఇంట్లో బొమ్మలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి పిల్లలు ఉన్న ఇంట్లో. సో ఆ బొమ్మల సైజ్ బట్టలు అనేటివి కట్ చేస్తారనమాట. బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ కట్ చేసి చేత్తో ఎలా కుట్టాలని చెప్పేసి చూపిస్తారండి. హేమింగ్ చేసినట్టు కుట్టేస్తూ ఉంటారు. ఇంకా అసలు ఆ సూది దారంతో హేమింగ్ చేయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటిది బ్లౌజ్ కుట్టిస్తారు, అలాగే డ్రెస్సులు కుట్టిస్తారు. ఫస్ట్ అయితే నేర్పించడమే సూది దారంతో ఎలా కుట్టాలని చెప్పేసి చూపిస్తారు. అసలు ఈ మెథడ్ చాలా సింపుల్గా ఉంది తెలుసా. నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుందన్నమాట. డైరెక్ట్గా మిషన్ ఎక్కి తొక్కడం కాకుండా ఇలా నేర్చుకోవడం బెటర్. సో ఇది ఇవాల్టి వీడియో. ఏదో నాకు తెలిసింది చెప్పిన. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. డెఫినెట్గా నాకు తెలిస్తే మాత్రం చెప్తాను. సో వీడియో నచ్చిందా? మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.